ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దసరా నవరాత్రులు ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, దసరా విశిష్టత గురించి, కలశ స్థాపన సమయము, అమ్మవారి 11 అలంకారాలు, నైవేద్యాలు, చీర వర్ణము, పువ్వులు, విజయదశమి పూజా ముహూర్తము, శమి పూజా ముహూర్తము, అపరాజితాదేవి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాము. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగకు ఎంతో విశిష్టత ఉంది. మన పురాణాలు సైతం ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ పండుగను సుమారు 10 రోజులు 2025 సంవత్సరంలో 11 రోజులు జరుపుకుంటాము. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా లేదా విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారము ఆశ్వయుజ మాసము శుక్లపక్షము దశమి రోజున శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణునిపై విజయం సాధించాడని ప్రసక్తి. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలు తిరిగి తీసిన రోజు కూడా చెప్తారు. దేవీ నవరాత్రి పూజతో పాటు విజయదశమి పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నాము. దసరా విశిష్టత గురించి తెలుసుకుందాం. రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ. చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనే మంచే గెలుస్తుందని సందేశాన్ని తెలిపేదే విజయదశమి. అందులో అత్యంత ప్రధానమైనది మహిషాసుర వధ. ఈ కథ గురించి తెలుసుకుందాము. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి చాలా ఏండ్ల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. తర్వాత ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకూడదు అనే వరం కోరుకున్నాడు. ఆ వరగర్వంతో దేవతలు, మనుషులను హింసించడం ప్రారంభించాడు మహిషాసురుడు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను ఆ మహిషాసురు చెర నుంచి రక్షించాలని వేడుకున్నారు. అప్పుడు వరమిచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు కూడా చెప్తాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ మహిషాసురుణ్ణి చంపే శక్తిని సృష్టిద్దామని నిర్ణయిస్తారు. దేవతలందరి శక్తిని ఒక దగ్గరికి చేర్చి స్త్రీ రూపంలో మహిషాసుర మర్దినిగా సృష్టిస్తారు. ఆ అమ్మవారు 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది. ఆ విధంగా మహిషాసురుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పేర్కొన్నది. విజయదశమి రోజే శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణ్ణి జయించాడనే మరో కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు లంకాధిపతి రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు విభీషణుడి ఆదేశం మేరకు శ్రీరాముడు రావణుడి నాభిలో బాణం వేయగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతని నాభి నుంచి అమృతం వెలువడుతుంది. ఆ తర్వాత శరత్ పూర్ణిమ రోజున లంకాధిపతి రావణుడు శ్రీరాముడు పేరు తలుచుకుంటూ ప్రాణాలను వదిలిపెట్టాడంట. ఆ నమ్మకాన్ని నమ్ముతూ రావణుని వధించి దహనం చేసే ఆచారం కూడా దసరా రోజులో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రులు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుక్ల దశమి వరకు కొనసాగుతాయి. ఘటస్థాపన ముహూర్త సమయము 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం ఉదయం 6:19 నుండి 10:19 వరకు. ప్రతిపాద తిథి సమయము 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం మధ్యరాత్రి 1:24 నుండి 2:56 వరకు. తెలంగాణలో దసరా అంటే బతుకమ్మ వేడుకలు గుర్తుకొస్తాయి. 2025 సంవత్సరంలో బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు పండగ సెప్టెంబర్ 30న మంగళవారం నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ వేడుకలు దసరాకు 2 రోజుల ముందు ముగుస్తాయి. పాడ్యమి నుంచి దశమి వరకు రోజుకో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి ఏ రంగు, ఏ పువ్వులు, ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాము. మొదటి రోజు 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఈరోజు అలంకారము శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. చీర వర్ణము గులాబీ రంగు చీర, పువ్వులు మందారం. నైవేద్యం పరమాన్నము. చదవాల్సినవి లలిత త్రిశక్తి పారాయణము. రెండవ రోజు 23వ తేదీ సెప్టెంబర్ 2025
మంగళవారం ఆశ్వయుధ శుద్ధ విధియ. ఈరోజు అలంకారము శ్రీ గాయత్రీదేవి. చీర వర్ణము ఆరెంజ్ రంగు చీర. పువ్వులు తామర. నైవేద్యం కొబ్బరి అన్నము, అల్లం గారెలు. చదవవలసినది గాయత్రి కవచము. మూడవ రోజు 24వ తేదీ సెప్టెంబర్ 2025 బుధవారం ఆశ్వయుధ శుద్ధ తదియ. ఈరోజు అలంకారము అన్నపూర్ణాదేవి. చీర వర్ణము నీలం రంగు చీర. పువ్వులు మల్లెలు. నైవేద్యం మినపవడలు లేదా పులిహోర. చదవవలసినది అన్నపూర్ణ అష్టకము. నాలుగవ రోజు 25వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం ఆశ్వయుధ శుద్ధ చవితి. ఈరోజు అలంకారం శ్రీ కాత్యాయని దేవి. చీర వర్ణము పసుపు రంగు చీర. పువ్వులు మందారాలు మల్లెలు. నైవేద్యం పాయసము రవ్వ కేసరి. చదవవలసింది శ్రీ కాత్యాయని దేవి స్తోత్రం. ఐదవ రోజు 26వ తేదీ సెప్టెంబర్ 2025 శుక్రవారం ఆశ్వయుధ శుద్ధ చవితి. ఈరోజు అలంకారము శ్రీ మహాలక్ష్మి దేవి. చీర వర్ణం గులాబీ రంగు చీర. పువ్వులు ఎర్ర గులాబీలు లేదా కలువలు. నైవేద్యం పూర్ణాలు లేదా రవ్వ కేసరి. చదవవలసింది శ్రీ మహాలక్ష్మి అష్టకము. ఆరవ రోజు 27వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం ఆశ్వయుధ శుద్ధ పంచమి. ఈరోజు అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. చీర వర్ణం పసుపు రంగు చీర. పువ్వులు గులాబీ పువ్వులు. నైవేద్యం రవ్వ కేసరి లేదా పాయసం. చదవవలసింది లలితా సహస్రనామావళి. ఏడవ రోజు 28వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం ఆశ్వయుధ శుద్ధ షష్ఠి. ఈరోజు అలంకారము శ్రీ మహాచండీదేవి. చీర వర్ణము బంగారు రంగు చీర. పువ్వులు పసుపు రంగు పువ్వులు. నైవేద్యం కట్ట పొంగలి. చదవవలసింది చండీ లేదా దుర్గా సప్తశతి. 8వ రోజు 29వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం ఆశ్వయుధ శుద్ధ సప్తమి. ఈరోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి. చీర వర్ణం తెలుపు రంగు చీర. పువ్వులు తెల్ల తామర పువ్వులు. నైవేద్యం శాఖ అన్నము. చదవవలసినది సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము. 9వ రోజు 30వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారం ఆశ్వయుధ శుద్ధ అష్టమి. ఈరోజు అలంకారము శ్రీ దుర్గాదేవి. చీర వర్ణం ఎరుపు రంగు చీర. పువ్వులు ఎర్రటి పువ్వులు. నైవేద్యము కదంబము లేదా కలగలపు కూర. చదవలసిన దుర్గా సప్తశతి పారాయణము. 10వ రోజు 1వ తేదీ అక్టోబర్ 2025 బుధవారం ఆశ్వయుధ శుద్ధ నవమి. ఈరోజు అలంకారం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి. చీర వర్ణం నీలం రంగు చీర. పువ్వులు శంఖం పువ్వులు. నైవేద్యము చక్కెర పొంగలి. చదవవలసింది మహిషాసుర మర్దిని స్తోత్రం. 11వ రోజు 2వ తేదీ అక్టోబర్ 2025 గురువారం ఆశ్వయుధ శుద్ధ దశమి. ఈరోజు అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి. చీర వర్ణం ఆకుపచ్చ రంగు చీర. పువ్వులు ఎరుపు లేదా తెల్ల కలువలు. నైవేద్యము దద్దోజనము మహానివేదన. చదవలసినది నవదుర్గా స్తోత్రము. శమీ ప్రార్థన. దసరా పండుగ రోజున జరిపే శమీ పూజ ఒక సాంప్రదాయ ఆచారం. దీనిలో ప్రజలు శమీ వృక్షానికి పూజ చేసి భవిష్యత్తులో విజయాలు శ్రేయస్సు పొందాలని కోరుకుంటారు. పాండవులు తమ ఆయుధాలను ఈ చెట్టుపై దాచి వనవాసం తర్వాత తిరిగి ఆయుధాలను తీసి విజయం సాధించినట్లు, శ్రీరాముడు కూడా లంకా యుద్ధానికి ముందు శమీ వృక్షానికి పూజ చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ చెట్టును పవిత్రంగా భావించి దాని ఆకులను పెద్దలకిచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఒక ఆనవాయితీ. శమీ పూజ ముహూర్తము మధ్యాహ్నము 1:56 నుండి 2:44 వరకు. దసరా పండుగ రోజున అపరాజితాదేవిని పూజించడం అనేది విజయానికి ప్రతీక. అపరాజిత అంటే ఓటమి లేనిది అని అర్థం. ఈ పూజ చేయడం వల్ల సర్వత్రా విజయం లభిస్తుందని, ముఖ్యంగా 10 దిక్కుల్లో విజయం దక్కుతుందని ప్రజలు నమ్ముతారు. దసరా పండుగ రోజున శమీ వృక్షం దగ్గర అపరాజితాదేవికి నైవేద్యం సమర్పించి పూజిస్తారు. అపరాజితాదేవి పూజా ముహూర్తం మధ్యాహ్నము 1:50 నుండి 3:20 వరకు.
ఆయుధ పూజ అనేది దసరా పండుగలో ఒక భాగం. నవరాత్రి 9వ రోజున ఈ ఆచారాన్ని ప్రజలు చేస్తారు. దీనిలో ప్రజలు తమ వృత్తిలో, పనిలో ఉపయోగించే పరికరాలు, యంత్రాలు, వాహనాలను శుభ్రపరిచి పూజిస్తారు. ఈ ఆచారము పని పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని తెలియజేయడం కోసం చేస్తారు. విజయదశమి రోజున మంచిపై చెడు సాధించిన విజయాన్ని సూచిస్తుంది కావున పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి విజయదశమి నాడు వాటిని తిరిగి పొంది ప్రార్థించిన పురాణ గాథతో ముడిపడి ఉంది. అందుకోసం ఈ ఆయుధ పూజను కూడా చేస్తారు. ఆయుధ పూజకు పూజ ముహూర్తము మధ్యాహ్నము 2 గంటల 3 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు. దసరా రోజున రావణ దహన అనే ఆచారము ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోష కాలంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. 2025 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో వస్తుంది. విజయదశమి పూజా ముహూర్తము. విజయదశమి విజయ్ ముహూర్తము మధ్యాహ్నము 2 గంటల 5 నిమిషాల నుండి 2 గంటల 53 నిమిషాల వరకు.